5 కోట్లు ఇస్తాను. అమృతని చంపే భయ్యా. చివరి డీల్ భయ్యా, అమృతం చంపేస్తా. సారీ చైతన్య. థ్యాంక్స్ చైతన్య. ఇదిగో ఇప్పుడే మా కమిషనర్ గారి నుండి ఫోన్. చాలా రోజుల క్రితం ఈ అమ్మాయినెవరో మర్డర్ చేశారు. వాడెవడో ఎందుకు చేశాడో మా వాళ్ళకెవరికి అర్థం కావడం లేదు. మా కమిషనర్ గారేమో ఇలాంటి తలతిక్క కేసులన్నీ నాకే అప్పచెప్తారు. ఈ పిచ్చి కేసులతో చచ్చిపోతున్నా చైతన్య. ఓ మై గాడ్, మాటలు పడి టైమే చూసుకోలేదు. అక్షర, నీకు స్కూల్ టైం అవుతుంది, పదా. చైతన్య, రేణుకకు చెప్పు నేను లంచ్కి రానని. మర్చిపోకు. బాయ్. రామా. కేసు మా శర్వాణి టేకప్ చేస్తుందంటే అంత ఈజీగా వదిలిపెట్టదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను శర్వాణికి దొరకకూడదు. ఇప్పుడెలా? కౌసల్య, నువ్వు లేవు. నీ జ్ఞాపకాలున్నాయి. తాగుబోతు భర్తను, బాధ్యత తెలియని పిల్లల్ని, వయసు పైపడ్డ నన్ను ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళావు. కన్నీళ్లను దిగమింగి ఈ సంసారాన్ని ఒడ్డున పడేయాలని తాపత్రయపడ్డావు. ఇక ఇంటికి దిక్కెవరమ్మా? కౌసల్య, ఇంత భారాన్ని ఈ ముసలి ప్రాణం ఎలా భరిస్తుందమ్మా?
కౌసల్య ఒక భార్యగా, తల్లిగా, కోడలిగా ఈ ఇంటి పరువు బజార్న పడకుండా ఇన్నాళ్ళు భుజాల మీద మోసావు. ఇక ముందు ఈ ఇంటి పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంది. నువ్వు లేని ఈ ఇల్లు దీపం లేని గుడిలా మిగిలిపోయింది. ఇక ఈ ఇంటి దీపాన్ని ఎవరు వెలిగిస్తారు కౌసల్య? భర్తను దారిలో పెట్టాలని, కూతుళ్ళ పెళ్లిలు వైభవంగా జరిపించాలని, కొడుకును ప్రయోజకుడిగా చూడాలని ఎన్నో కలలు కన్నావు కదా. ఇక అవన్నీ కలలుగా మిగిలిపోవాల్సిందేనా? కౌసల్య, క్షమించండమ్మా, దీపం కొండెక్కింది, అందుకే. దీపాన్ని వెలిగిస్తే ఎవరు కాదంటారమ్మా? ఇంతకీ మీరు? నేనెవరూ చెప్పలేదు కదూ. నా పేరు అమృత, లాయర్ని. కౌసల్య గారు లక్ష్మీపతి మీద కేసు ఫైల్ చేయాలన్నారు. ఆ విషయం మీద జగదేవ్ గారి సంతకాలు కావాలి. ఒకసారి పిలిస్తే. వాడి సంతకాల? వాడు మన లోకంలో ఉంటే కదమ్మా. అదేంటి? నానమ్మా, నానమ్మా, నానమ్మా! ఇక్కడే ఉన్నాను, చెప్పు. ఇందులో ఉన్న అమ్మ నగలు ఏమయ్యాయి? ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ నగలు మీ అమ్మ బ్యాంకు లాకర్లో పెట్టిందమ్మా. ఆ సంగతి నాకెందుకు చెప్పలేదు? వాటితో నీకేం అవసరం పడింది? అన్నీ నీతో చెప్పాలా? మురళి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మా అమ్మ నగలు తీసుకుని నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. బ్యాడ్ లక్, అవి బ్యాంక్ లాకర్లో ఉన్నాయంట. ఎవరికంటా పడకుండా ఈ తాళిని దాచుకుని తిరగడం ఇట్స్ నథింగ్ బట్ హెల్. అయ్యో, నీ సంగతే మర్చిపోయానమ్మా. కూర్చో, కాఫీ తీసుకుంటావా? పర్వాలేదండి. రా ఈశ్వర్, అక్కడే ఆగిపోయావేంటి?
స్వీటీ, ఎవరతను? నా క్లాస్మేట్. నా మెడికల్ సీట్ ఫీజు కడతానన్నాడు. అయితే తనతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటా పర్సనల్? అన్నీ నీకు చెప్పాలని రూలేమీ లేదు. కమాన్ ఈశ్వర్, నా రూమ్ లోకెళ్ళి డిస్కస్ చేసుకుందాం. అన్నీ నీకు చెప్పాలని రూలేమీ లేదు. రూలేమీ లేదు. రూలేమీ లేదు. రూలేమీ లేదు. రూలేమీ లేదు. ఆడపిల్ల హద్దు దాటుతుంటే ఆపడానికి అమ్మ చెయ్యైనా ఉండాలి, లేదా నాన్న భయమైనా ఉండాలి. లేదంటే ఆ ఇంటి పరువు గడప దాటుతుంది. సంతకాలు కావాలండి. ఒకసారి మీ అబ్బాయిని పిలిస్తే. అమ్మా, మందు కావాలమ్మా. నిన్నే. ఏమిటి అవతారం? ముందు నువ్వు లోపలికెళ్ళు. ఇదేదో కొత్త అయినట్లు మాట్లాడతావే. నాకు మందు కావాలి. ఇప్పుడే ఇప్పుడే కావాలి. తాగరా, తాగు. ఇన్నాళ్ళు కట్టుకున్న దానికి కన్నీళ్లు తాగావు. వ్యాపారాల్ని గాలి కొదిలేసి రాత్రి పగలు తాగుతూ నీ ఆనందంలో నువ్వున్నావు. పిల్లలేవైపోతున్నా నీకు పట్టదు. మా నాస్తిని దోచేసి ఆ లక్ష్మీపతి అనరాని మాటలు నీ భార్యనంటున్నా అవి నీ చెవిదాకా రానంతగా తాగావు. నీతో తాళి కట్టించుకున్న పాపానికి నీ చేతకంతనాన్ని భరిస్తూ అన్ని బాధల్ని సహిస్తూ వచ్చిన ఈ ఇంటి మహాలక్ష్మి చచ్చిపోయింది. అయినా పర్వాలేదు, తాగు. తాగి ఆ మత్తులోనే హాయిగా ఉండు. కానీ తాగే ముందు నాకు నీ పిల్లలకి ఇంత విషయం ఇచ్చి ఆ తర్వాత తాగుతూనే ఉండు. ఎందుకంటే ఆ తర్వాత నిన్నాపేవాళ్ళు అడ్డుకునేవాళ్ళు ఎవ్వరు ఉండరు. కౌసల్య, వింటున్నావా? వింటున్నావా కౌసల్య? ఇన్నాళ్ళు వ్యాపారంలో మోసపోయానని తాగాను. ఇప్పుడు ఇప్పుడు నువ్వు లేవన్న బాధను దిగమింగుకోవడానికి తాగుతున్నాను. మనిషి విలువ వాళ్ళు లేనప్పుడే తెలుస్తుందంటారు. నేనేమిటో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నీలాంటి వాళ్ళు ఎంత కష్టాన్నైనా ఒంటరిగా ఎదుర్కొంటారు.
కానీ నాలాంటి వాళ్ళు ఎలాంటి ఆసరా లేకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఒకటి పక్కన 0 పెడితే 10 అవుతుంది. 0 పక్కన 1 పెడితే 1 అవుతుంది. నేను 0 అయితే నువ్వు 1 లాంటి దానివి. నాకు విలువనిచ్చావు. నా విలువని పెంచాలని చూశావు. కానీ నువ్వు లేకుండా శూన్యంగానే మిగిలిపోతున్నా. చూసావు కదమ్మా వాడి పరిస్థితి. ఈ స్థితిలో వాడితో సంతకాలు. ఈ ఇంటి మీద కౌసల్య గారి సంతకం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. మళ్ళీ కలుస్తాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. అన్నీ నీకు చెప్పాలని రూలేమీ లేదు. మందు కావాలమ్మా. కుటుంబాన్ని కాపాడుతావా అమృత? కాపాడుతా. కౌసల్య గారు, నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అమ్మయ్యా, నా పెళ్ళాలిద్దరూ నిద్రపోతున్నట్టున్నారు. సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా. ఇదేంటి టీవీ ఆన్ చేసింది?
అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కారు జారి తాడి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, yeah, yeah, yeah. ఎప్పటినుంచో అక్కినే నాగార్జున గారు పెళ్లి చేసుకుంటే సర్వనాశనం అయిపోతావని చెప్తూనే ఉన్నారు. నేను ఆయన మాట విని ఉంటే ఈ పాటికి ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండేవాణ్ణి. నా బ్రతుకి ఒక్కరు చాలదన్నట్టు ఇద్దరిని పెళ్లి చేసుకుని చచ్చాను. ఛ! ఛ! నా బ్రతుకు చెడ చీకటి పడితే చాలు చెమటలు పడుతున్నాయి. ఇక నుండి నా బ్రతుక్కి ఈ చాపే దిక్కు. హా? చోరీ 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 చోరీ